ఫాలో అవ్వకుండా ఉంటామా? థ్యాంక్ యూ. అండ్ నౌ ఎస్ అభినవ్ గోమటం గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ టు ద మీడియా. మా సినిమా మంచిగా హిట్ అయింది. సునైనా బాగా పాట పాడింది. నేను పాట పాడి దాన్ని చెడదొట్టదలుచుకోలేదు. నేను జస్ట్ మాట్లాడతా. ప్రీ రిలీజ్ టైంలో నేను ఒకటి ఆడియన్స్ తోటి మాట్లాడుతూ నేను ఒకటి చెప్పా, అరే బాబు ఈ సినిమా నిజంగానే బాగుంది, ఇవాళ థియేటర్లో మిస్ అయ్యి రేపు ఎప్పుడో ఎక్కడో చూసి అరే ఈ థియేటర్లో ఎందుకు మిస్ అయ్యాంరా అని అనుకునే సినిమా ఇది. మీరు అలా అనుకోకండి, ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం అని. a lot of people are watching it in theaters. నా సొంత మా సర్కిల్లోనే ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు అండ్ ది రియలీ లైక్డ్ సెకండ్ హాఫ్ రియలీ వెల్. అంటే ఈ మగాళ్ళకి వీళ్ళకి ఇంత ఎమోషన్ ఉందా అని మా ఫ్రెండ్స్ గురించి నేను తెలుసుకున్నా. అబ్బా అరే అంటే వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఎక్సైటెడ్ టు గో. నేను అరే మా ఆడి చేసాడు వెళ్ళి చూద్దాం ఇదని. బట్ అరే ఏమోరా ఓకే బట్ బాగుందిరా సినిమా బాగుందని అయితే చెప్తాం కదా. వీళ్ళకి ఎమోషన్ అంత ఎక్కుతుందో లేదని దే ఆల్ లవ్ సెకండ్ హాఫ్ వెరీ మచ్. దట్ టాక్స్ అబౌట్ యువర్ రైటింగ్. సో కంగ్రాచులేషన్స్. నారా రోహిత్ అన్న ఈజ్ బ్యాక్ లైక్ ఆర్నోల్డ్ షార్జ్నెగర్. కంగ్రాచులేషన్స్ అన్న, అమేజింగ్ నిజంగా. నేను నారా రోహిత్ అంటే అన్నని సెట్ మీద కలిసినప్పుడు అని ఏంటన్నా చాలా టైం ఏంటి మధ్యలో మానేసావా ఇదంటే నేనేం మానేయలేదు, గ్యాప్ తీసుకోలేదు, జస్ట్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్స్, మంచి సబ్జెక్ట్స్ తోటి వద్దామని అనుకుంటున్నా. ఇక కోవిడ్ వల్ల అది గ్యాప్ ఇంకొంచెం పెరిగింది అందుకని అట్లా అనిపిస్తుంది అన్నారు. బట్ ట్రూ టు హిజ్ వర్డ్స్ ఐ థింక్ మీరంతా మీ ఇద్దరు కలిసి బాగా కష్టపడి స్టోరీ మంచి సెన్సిబిలిటీస్ ఉంటాయి రోహిత్ అన్నకి. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు నేను కొంచెం అవ్వాకైనా ఓకే దిస్ కుడ్ వర్క్, దిస్ ఇస్ వర్కింగ్ అని ఐ కేమ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ వెంకటేష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. నిజంగా ఒక 4-5 years కదా కష్టం ఈ స్క్రిప్ట్ మీరు మీ జర్నీ. సో కంగ్రాచులేషన్స్. లవ్ టు సీ యూ మోర్ అన్న ఇన్ సబ్జెక్ట్స్ లైక్ దిస్. రియలీ ఐ థింక్ రామ్ కామ్ మీరు ఇంకొక 1-2 years చేయొచ్చేమో రామ్ కామ్. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ టు సీ యూ ఇన్ దిస్ స్పేస్. కంగ్రాట్స్ వీర్తి, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ యాజ్ రివ్యూస్ ఆర్ ఆల్సో క్లెయిమింగ్. ఐ క్లెయిమ్డ్ a day before. సార్ సంతోష్ అన్న, సందీప్ పిక్చర్ ప్యాలెస్ నౌ ఇట్ విల్ బికమ్ బిగ్గర్ ప్యాలెస్. కంగ్రాట్స్ అన్న. నిజంగా సంతోష్ అన్న కానివ్వండి, రాకేష్ అన్న మా ప్రొడ్యూసర్, రోహిత్ అన్న కూడా ప్రొడ్యూసరే దీనికి. నో దే హ్యావ్ బీన్ వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ సెట్ మీద కూడా మాకు చాలా కంఫర్టబుల్గా వీ వర్ దేర్ ఓన్లీ బికాజ్ ప్రతి అడుగులో దే వర్ దేర్ అండ్ అంత కంఫర్టబుల్గా ఉండాలి, సినిమాకి కావాల్సింది చేయాలని వాళ్ళు పాటుపడ్డారు. సో దిస్ ఫిలిం ఇది సినిమా హిట్ అవ్వడానికి వెంకటేష్, నారా, రోహిత్ అన్న కాకుండా ఐ థింక్ ద ప్రొడ్యూసర్ ఆల్సో వెరీ మచ్ రెస్పాన్సిబుల్. సో కంగ్రాట్స్ అన్న అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సునైనా కలిసినప్పుడల్లా ఒక కొత్త లీఫ్ టర్న్ అవుతుంది నీతోటి. నైస్ బట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ నిజంగా అమేజింగ్. సత్య ఇరగ్గొట్టాడు. మా అక్కయ్య ఏంటో మా అక్కయ్య అట్లా కామ్గా అట్లుంటే అసలు అక్కయ్య అనుబుద్ధి అవ్వట్లేదు. ఇఫ్ షీ పుల్స్ లెగ్ ఓన్లీ, ఇఫ్ షీ టీజర్స్ ఓన్లీ దెన్ షీఈ్ లైక్ నైస్ సిస్టర్. బట్ థ్యాంక్స్ టు ది ఆడియన్సెస్ టుడే, రియలీ థ్యాంక్ఫుల్ టు ఆడియన్సెస్. మంచి సినిమా ఉంటే థియేటర్కి వచ్చి చూస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ మంజుషా గారు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభినవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.